ఆ పరిస్థితుల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదవాళ్ళకి చాలా అండగా నిలిచింది, పనులు చూపించింది, వాళ్ళకి కొంత ఆదాయాన్ని చేకూర్చింది, ఆహార భద్రతను కూడా కలిగించింది. అట్లాగే గ్రామాలలో ప్రత్యేకించి కరువు పీడిత ప్రాంతాలు మన రాష్ట్రంలో రాయలసీమ లాంటి ఏరియాలు చూసుకుంటే, అట్లాగే తెలంగాణలో మహబూబ్ నగర్ కొన్ని జిల్లాలు అవి చూసుకుంటే ఆ ప్రాంతాల్లో వర్షపు నీటిని భూమిలోకి కన్సర్వ్ చేసేటట్టు, అట్లాగే వరద కరకట్టలు కానివ్వండి, ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టాలు జరిగే వాటిని మినిమైజ్ చేయడానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు కానీ ఇటువంటి వాటిని కూడా చేసుకోవడంతో పాటు గ్రామాలలో పంచాయతీ బిల్డింగులు, లేకపోతే పేదవాళ్ళకి హాస్టల్ బిల్డింగులు, అంగన్వాడీ భవనాలు, ఇట్లా ఒక పర్మనెంట్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఇంకా చాలా హెచ్చుగా నిధులు కేటాయించి ఆ పథకాన్ని ఇంకా పెద్ద ఎత్తున అమలు చేయవలసినటువంటి అవసరం ఉంటే ఈ మోడీ ప్రభుత్వం దానికి తూట్లు పొడిచి దాదాపు మంగళం పాడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంతకుముందు ఈ పథకం కింద అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. 90:10 నిష్పత్తిలో 90% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10% స్టేట్ గవర్నమెంట్ భరించేటట్టుగా ఉంటే, ఇవాళ మేము 60% భరిస్తాం, రాష్ట్రాలు 40% భరించాలని చెప్పేటటువంటి విధంగా ఈ కొత్త ఈ బిల్లులో పెట్టారు. ఇటువంటి దుర్మార్గంగా ఇప్పటికే జిఎస్టీ మూలాన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయం తగ్గిపోయింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% అదనపు భారాన్ని పెట్టేటప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపే లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసేసి, కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీలో కానీ చర్చించడం కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇట్లా పెడదాం అనుకుంటున్నాం మీ సూచనలు ఏంటి అని అడగకుండా బుడబుడ నిన్ననే పార్లమెంట్లో ఆమోదించటం చాలా దుర్మార్గం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి, మౌలిక స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్పించాడు మోడీ. చాలా బాధాకరం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన ఎంపీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పారే తప్ప ఇది తప్పు, ఇది ఆపేసి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించండి, సెలెక్ట్ కమిటీలో చర్చించండి అనే స్టాండ్ తీసుకోకపోవటం చాలా పొరపాటు. ఈ విధమైనటువంటి విధంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో, అట్లాగే ఇప్పటికీ కూడా ఇంకా పట్టణాలకి గ్రామాలకి చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి. చాలా వెనుకబడితాను ఇప్పటికి కూడా ఉంది. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అట్లాగే ఇతర సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా కలిగించడానికి ఇంకా హెచ్చుగా పెట్టాల్సింది పోయి అసలు దీన్ని దాదాపు ఇప్పుడు 40% అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే చూసుకుందాం, మన రాష్ట్రంలో ఇప్పటికే అప్పుల భారంతో దాదాపు మళ్ళీ అప్పిస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి మనం వెళ్తూ ఉంటే, రేపు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది? ఆ పేదవాళ్ళకి ఉపాధి చూపించే అవకాశం పోతుంది, వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా జరిగింది ఏదైనప్పటికీ ఇప్పటికైనా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఉండబట్టే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మా రాష్ట్రంలో కూడా ప్రజలు దీనిపైన తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుందండి. కాబట్టి దాన్ని మీరు అమలు చేయకుండా మళ్ళీ ఒకసారి చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అది చాలా బాగుంది. దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయొచ్చు. ఈ 125 రోజులు పనిదినాలు పెంచాలనేది కూడా అందులో పెట్టచ్చు, దాంట్లో అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇవి
వివిధ రైతు సంఘాలు, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాలు ఉండి, అట్లాగే ఇతర సామాజిక సంఘాలను కూడా అడగాలి. ఇవాళ ఇది ఒక ప్రతిపక్షాలు, వామపక్షాలు, రైతు సంఘాలే కాదు, నోబెల్ గ్రహీతలు జోసెఫ్ స్టిగ్లిట్జ్ అనేటటువంటి ఆయనతో సహా అనేక మంది ప్రముఖ విదేశీ విద్యావేత్తలు, సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ఈ వికసిత భారత్, ఈ గ్రామీణ రామ్ మళ్ళీ పథకం అనేది జీ అనేటటువంటి పథకం పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పునఃపరిశీలించాలన్న అవసరం ఉందని వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ మోడీ కాస్త అర్థం చేసుకుని సరైనటువంటి విధంగా దీన్ని మళ్ళీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించేదానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కూడా మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితిలో ఉన్నటువంటి రైతు సంఘాల పెద్ద అందరం కూడా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఫెడరల్ స్ఫూర్తి కోసం ఆయన చాలా తీవ్రంగా పోరాడిన మనిషి. ఇవాళ ఆయన బ్రతికే ఉంటే మోడీని బొడ్డ చెయ్యేసి నిలబెట్టేవాడు. నువ్వెవడవయ్యా? మా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పని చేయాలనేది మేము నిర్ణయించుకోవాలి, కానీ నువ్వెవడు ఢిల్లీ నుంచి నిర్ణయించడానికి? నువ్వెవడు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తాము, అంతవరకే చేసుకోండి, అంతకన్నా ఎక్కువైతే మీరే భరించండి అని చెప్పి మాట్లాడుతున్నావే. మా అందరి దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి కదా నీ దగ్గరికి వస్తూ ఉంది. దాంట్లో నుంచి మాకు ఇదివరకు కన్నా బాగా తక్కువ వస్తున్నాయే. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు గమనించి చేయవలసిన బాధ్యత కేంద్రం కన్నా రాష్ట్రం మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికే మాకు తలకు మించిన భారం అవుతుంది, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడి ఉండేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా ఆ బాధ్యతను తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.